హలో అండి. మీరెప్పుడూ రొటీన్‌గా పచ్చి కొబ్బరి, పల్లీలు లేదా టొమాటో అలా వేసి చేస్తారు గదా పచ్చడి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నువ్వులతోటి చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. ఇప్పుడు కార్తీక మాసం గదా! పచ్చి కొబ్బరి ఎక్కువుంటది ఇంట్లో. ఇలా పచ్చడి చేసి చూడండి. చాలా చాలా బావుంటుంది. దీన్ని ఎండుమిర్చితో అయిన చేసుకోవచ్చు లేదా పచ్చిమిర్చితో అయిన చేసుకోవచ్చండి. ముందుగా కొన్ని నువ్వులు తీసుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన దాకా వేయించుకుంటే సరిపోతుందండి. అలాగే కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని, అది కొంచెం చిటపట అన్నాక ఇలా మధ్యకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తే ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లార్చుకోవాలండి. ఇవన్నీ చల్లారిన తర్వాతకి ముందు మిక్సీ జార్లో నువ్వులు వేసుకొని పౌడర్ లాగా వేసుకోవాలి నువ్వుల్ని. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, చింతపండు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇందులో కావాలంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు కార్తీక మాసం కదా నేను వేయట్లేదు. ఇలా వేసుకొని దీన్నంతా బరకగా మిక్సీ వేసుకోవాలండి. మనం చింతపండు నానబెట్టిన నీళ్ళు సరిపోతాయి. ఆ నీళ్లు వేసుకుంటేనే దీన్ని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా నువ్వులతో కొబ్బరి పచ్చడి చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నెయ్యి వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా బరకగా మిక్సీ పట్టుకున్నాక దీన్ని తాలింపు వేసుకోవాలి. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలన్నీ, అలాగే 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని అవి కొంచెం చిటపట అన్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ పచ్చడినంతా దాంట్లోనే వేసుకోవాలండి. తాలింపు వేడిగున్నప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. అంతేనండి, నువ్వుల కొబ్బరి పచ్చడి రెడీ. చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో. తప్పకుండా ప్రిపేర్ చేయండి. ఈ కొబ్బరి నువ్వుల పచ్చడి అన్నంలోకైనా బాగుంటుంది, దోశ, ఇడ్లీ వాటిల్లోకైనా చాలా బాగుంటుందండి. చపాతీతో కూడా తినొచ్చండి. చపాతీతో అయినా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే నువ్వులు, పచ్చి కొబ్బరి ఉంది కదా అందుకని. ఈ కొబ్బరి పచ్చడిని ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరే మళ్ళీ మళ్ళీ చేస్తారు, అంత బాగుంటుందండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.